యేసుక్రీస్తు పుట్టాడు నిజమే, కానీ ఆ పుట్టుక వెనుక ఎంతో ఆవేదన ఉంది, ఎంతో బాధ ఉంది. నరుల పాపాన్ని చూడలేక లోకమంతా పాపంలో మునిగిపోయి అబద్ధములు జీవితంలో ఒక అన్య జీవితంలో మునిగిపోయినప్పుడు లోక పాపాన్ని కడగడం కోసం 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడకుండా ఎంతో ఆవేదన చెంది ఒక నోవాహు దినములో, ఒక సొదొమ దినములలో నాశనం చేసినట్లుగా నరులను నాశనం చేయడం ఇష్టం లేక, మరణ శాసనం ఎక్కడ రాయబడినో రాసిన వాని మరణం అవశ్యమని దేవుడే తన స్వరక్తాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ఆయన జన్మించాడు. ఆయన జన్మ వెనుక ఎంతో ఆవేదన ఉంది, ఎంతో బాధ ఉంది, మన మీద ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. అలాంటి జన్మని ఎందుకు పుట్టాడో తెలుసుకోకుండా క్రీస్తు పుట్టాడు. మన విందులకి చిందుల కోసం ఆయన పుట్టలేదు. ఈరోజు మరి దేవుని వైపుకు తిరగని ప్రజలందరినీ కూడా ఆ రోజు ఆ ఎర్రబారిన ముఖము కలిగిన ప్రవక్తల అపోస్తులు ప్రకటించినట్లుగా, హెచ్చరించినట్లుగా, బుద్ధి చెప్పినట్లుగా, దేవుని వైపుకు వారి హృదయాలను తిప్పినట్లుగా ఈరోజు అలాంటి ప్రవక్తల అపోస్తులు కూడా మనలో పుట్టాలని దేవుడు మన కోసం పుట్టి ఉన్నాడు.